ఇవాళైతే బెండకాయ ఇంకా పల్లీలు ఫ్రై చూసేద్దాం. మా మమ్మీ చాలా బాగా చేసిద్దన్నమాట. బెండకాయ విత్ పల్లీలు ఫ్రై. సో ఇంకా మా మమ్మీ కూడా ఉంది కాబట్టి మమ్మీతోనే ఈ రెసిపీ చేపిద్దామనేసి స్టార్ట్ చేసాం. ఇట్లా బెండకాయలను అయితే రౌండ్గా చిన్న కట్ చేసుకోవాలి. అండ్ పల్లీలు నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని బెండకాయలన్నిటినీ ఫ్రై చేయాలన్నమాట. ఒకేసారి అన్నీ ఫ్రై అవ్వవు కాబట్టి కొన్ని కొన్ని వేస్తూ ఫ్రై చేసుకోండి. అండ్ మా మమ్మీ నిజంగా చాలా బాగా చేసిద్ది. అందుకే ఇంకా ఈ రెసిపీ మీతో షేర్ చేద్దామనేసి వీడియో క్యాప్చర్ చేశాను. లైక్ ఆల్మోస్ట్ అందరికీ ఈ రెసిపీ తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ షేర్ చేస్తున్నా. వీలైతే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లాస్ట్లో మా మమ్మీ కూడా మాట్లాడిద్ది. వాళ్ళకి ఫస్ట్ టైం ఇట్లా కెమెరా ముందు మాట్లాడడం అట్లా. సో అందుకని వాళ్ళు మాటలు వింటుంటే క్యూట్గా కొంచెం ఇన్నోసెన్స్గా అనిపిస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా కొన్ని పచ్చిమిర్చీలు, జీడిపప్పు కూడా వేస్తే బాగుంటుంది. అండ్ కరివేపాకు అట్లా కొన్ని కొన్ని వేయించి పక్కకు తీసుకోండి. అండ్ వెల్లుల్లిపాయ కూడా దంచుకొని పక్కన తీసేసుకోండి. ఇక్కడ మా పాప ఏం చేస్తుందంటే పల్లీలు తీసుకొని తింటుంది. దొంగలు పడ్డారు పల్లీలకి అంటే నవ్వుతుందన్నమాట. చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా పిల్లలు అలా చేస్తే. చూపిస్తుంది పల్లీలు. అండ్ బెండకాయ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంది. నెక్స్ట్ పల్లీలు అయితే ఫ్రై చేస్తుంది మమ్మీ. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాక ఇందాక చూపించా కదా జీడిపప్పును కూడా వేయించుకోండి. వేయించి పక్కన పెట్టుకోవడమే. నాకైతే అసలు బెండకాయ విత్ పల్లీలు కర్రీ ఉంటే అసలు ఏది తినను, నాకు అంత ఇష్టం. మీలో కూడా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్రై చేసుకోండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ రెసిపీ. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు కదా. అంటే కొంతమందికి పల్లీలు ఇష్టం ఉండదు, బట్ నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసాం కదా. నెక్స్ట్ ఇంకా తాలింపు వేసుకోవడం, అంటే లైక్ జీలకర్ర, ఇందాక దంచి పెట్టుకున్న వెల్లిపాయ, నెక్స్ట్ కొంచెం కారం. యాక్చువల్లీ ఇక్కడ ఆయిల్ కొంచెమే వేసి ఫ్రై చేస్తుంది మమ్మీ తాలింపుని. అండ్ కారం వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఇంకా పల్లీలు, బెండకాయ దాంట్లో వేసేసి బాగా కలుపుకోండి. యాక్చువల్లీ కోళ్ళు అరుస్తున్నాయి, ఆ డిస్టర్బెన్సే బాగా ఎక్కువ అవుతుంది నాకు. కోళ్ళు ఎక్కడివి అనుకుంటున్నారా? అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తా. ఫుల్ నాయిస్ వస్తుంది గైస్, అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా అవే సౌండ్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి మొత్తానికైతే బెండకాయ పల్లీలు ఫ్రై అయితే రెడీ అయింది. చాలా చాలా బాగుంటాయి. మా మమ్మీ చెప్తుంది వినండి గైస్ మొత్తం వీడియో. హాయ్ అండి, బెండకాయ ఫ్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. మా బిడ్డ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బెండకాయ ఫ్రై. హాయ్ అండి. లైక్ చేయండి. ఎవరు చేశారు? నువ్వు చేసావా? ఎవరు చేసిండు? బాగుందా?
బెండకాయ ఫ్రై చేసింది మా చిన్న వాళ్ళమ్మ. బాగుంది పచ్చడి అయితే. ఇంత బాగుంది, బాగా కుదిరింది కూడా. ఇలా చేసుకోండి, బాగుంటుంది. పల్లీలు వేసి ఒక వేపి కొత్తిమీర కూడా జరుపుకొని చేసుకోండి.